ఇల్లు ఎలా కట్టారు మీరు అని అడుగుతున్నాను. నేను ఆధారాలు చూపిస్తాను, మరి జగన్ గారు కూడా ఆధారాలు చూపించాలి. నాకు ఇప్పుడు నాకు నా ఛానల్ కి యావరేజ్ గా అంటే వేరే ఛానల్ వేరేగా ఉంటాయి, ఒకరికి ఎక్కువ రావచ్చు నాకన్నా, ఒకరికి నాకన్నా తక్కువ రావచ్చు. కానీ నా బేస్ ఎలాగంటే 1,00,000 మంది చూస్తే 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తాయి. ఇది ఈ ఇన్కమ్ అనేది. 7,277 వీడియోలు మాట్లాడాను. ఇక్కడ టోటల్ వ్యూస్ చూడండి మీరు ఒకసారి, 52,90,98,000 అంటే 53 కోట్లు. ఇప్పుడు ఈ 53 కోట్లని డివైడెడ్ బై 1 లక్ష కొట్టండి, అంటే 5,300 లక్షల మంది వ్యూస్ అనుకుందాం. 5,300 ఇంటూ రఫ్ గా 3,000 చూద్దాం. 1,59,00,000 అయిందండి. యావరేజ్ లో 3,000 వస్తే ఒకవేళ 4,000 చొప్పున వచ్చుంటే 2,12,00,000 అండి. రఫ్ గా నా ఇన్కమ్ ఇది. 2 కోట్లు చూద్దాం. సంవత్సరానికి 1 కోటి రూపాయలు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు అంటే నెలకి ఎంత? 7 లక్షల నుంచి 8 లక్షలు ప్రతి నెల. ఇది కాకుండా నాకు ఇక్కడే వమ్మింగ్ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి చెప్పేస్తారు. వమ్మింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ లో 45 లక్షల లోన్ ఉంది. ఇంకోటి కారు కొన్నాడు. కారు ఎక్కడి నుంచి కొన్నాడు అన్నాడు. కారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 42,000 ఈఎంఐ, ఇంకా దానికి దాదాపుగా 25 నుంచి 30 లక్షలు ఉంది లోన్ కట్టాల్సింది. ఇప్పుడు వచ్చి ఒక వాయిదా కూడా పెండింగ్ లేదు. ఎవడెవడైతే ఆ రాజేష్ మహాజన్ ఎంత ఇలా కడతాడో, ఏం ఆదాయం ఉంది అంటే ఇదిగో నా ఆదాయం. ఇంకా కావాలంటే మీరు బెట్ వేస్తానంటే రండి, నేను అకౌంట్ డీటెయిల్ తో సహా చూపిస్తాను. అంత అన్నాడు యూట్యూబ్ లో అంత వచ్చేది ఇంత వస్తుంది. మరి ఇది నా ఇన్కమ్ సోర్స్. నేను కట్టిన ఇంటికి మీకు లెక్కలు చూపించాను. మీకు జగన్ గారి లెక్కలు చెప్తాను చూడండి. ఇది అఫిడవిట్ లో ఉంది, క్లియర్ గా ఉంది. 2004లో 7 కోట్లు ఉన్న పెద్ద మనిషికి 2009కి వచ్చేటప్పటికి 72 కోట్ల రూపాయలు. 2014కి వచ్చేటప్పటికి 445 కోట్లు అయింది. 445 కోట్లు. తర్వాత 14కి వచ్చేటప్పటికి 416 కోట్లు అయింది. మళ్ళీ 19కి వచ్చేటప్పటికి 510 కోట్లు అయింది. 24కి వచ్చేటప్పటికి 757 కోట్లు అయిపోయింది. ముఖ్యమంత్రికి జీతం ఎంత? నెలకైతే 10 కోట్లు 20 కోట్లు అయితే ఎవరు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చాయి 757 కోట్లు? ఆయనకి తాడిపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, పులివెందుల్లో ప్యాలెస్ ఉంది, కడపలో ఒక ప్యాలెస్ ఉంది, యలహంక ప్యాలెస్ 500 కోట్లు అది ఎక్కడ బెంగళూరులో. లోటస్ పాండ్ లో ప్యాలెస్ ఉంది. ఇవన్నీ అఫీషియల్ ప్యాలెస్, బెనామీ పేర్లు కాకుండా సొంతంగా ఇది జగన్ గారి ప్యాలెస్ లో అనే ప్యాలెస్ లై 2009లో నాస్తి 6 కోట్లు. మరి ఇప్పుడు అంతంత యలహంక ప్యాలెస్ అయితే 500 కోట్లు పైన ఉంటుందట. దాని 40 రూమ్లో 50 రూమ్లో ఉంటుందట. పెళ్లి ప్యాడ్ కూడా ఉంటుందంట అందులో. తాడిపల్లిలో ఉంది ప్యాలెస్. మరి ఇన్ని ప్యాలెస్ ఎలా వచ్చాయి? నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సాక్షికి రమ్మంటారా? నా లెక్కలన్నీ పట్టుకుని వస్తాను. జగన్ గారు లెక్కలు పట్టుకుని వస్తారా?